సరే నాన్న. రే నాన్న, ముందా కట్టి కింద పడారా చెప్తాను. అది పడేరా చెప్తాను. ఏమైందిరా నీకు ఇలా ఎందుకురా చేస్తున్నావు? ఎప్పుడు ఇలా చేయవు కదరా నాన్న నువ్వు. కదా నాన్న, ఈరోజు నాకు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి నాన్న. దాంట్లో నేను 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయినాను నాన్న. నేను మీరు నా కోసం ఇంత కష్టపడి చదివించినారే, ఆ బాధే నన్ను సగం చంపేస్తుంది నాన్న. ఇంకా మనల్ని చూసి మన బంధువులంతా ఎక్కిరిస్తారనే నేను ఇలా చేసుకుంటున్నాను నాన్న. రే నాన్న, నేను చదివించింది నువ్వు జీవితంలో బాగుండాలనే, కానీ ఆ చదివే నీ జీవితం అని కాదురా. అయినా వాళ్ళు ఎక్కిరిస్తారు వీళ్ళు ఎక్కిరిస్తారని నీ ప్రాణాలు నువ్వు తీసుకుంటే వాళ్ళు నీ గురించి కొద్ది రోజులే బాధపడతారు. తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అయినా పరీక్ష అనేది ఎప్పుడు ఒక్క అవకాశమే కాదురా నాన్న, నీకు పరీక్షలో ఇంకో అవకాశం కూడా వస్తుంది. అప్పుడు చూసుకుందాం రా. మనకు ఆ దేవుడు ఇచ్చింది ఒక్కటే జీవితం రా. ఆ జీవితాన్ని మనం మంచిగా వాడుకోవాలి తప్ప అటువంటివన్నీ దయచేసి చేయొద్దురా నాన్న, ప్లీజ్ రా. అలాగే నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఇంకెప్పుడు ఇట్లాంటివన్నీ చేయను నాన్న. నేను ఒక స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వడు, తను తీసుకున్న సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతాడే తప్ప స్టూడెంట్ ఫెయిల్ అయినట్టు కాదు.